వర్డ్. yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వస్తుంటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించండి. నా మనోనేత్రాలను తెరవండి. మీ వాక్యంలోని సత్యాలను నేను గ్రహించటానికి, ఆ మర్మాలను నేను స్వీకరించడానికి నా నేత్రాలను తెరవండి. మనోనేత్రాలను తెరవండి. నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి కృపను స్వీకరిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సార్లు మన క్రిస్టియన్ లైఫ్ లో కొందరి జీవితాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, కొందరి జీవితాలు చాలా పేలవంగా ఉంటాయి. కొందరేమో స్ట్రాంగ్గా గ్రో అవుతుంటారు, కొందరేమో ఇంకా సర్వసాధారణంగా మామూలుగా బ్రతుకుతూ ఉంటారు. అయితే మనము ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ మన జీవితంలో ఉండాలి. మనము దేవుని కోసము గట్టిగా నిలబడాలి. ఎందుకు? రాప్చర్ కూడా వస్తుంది. రాప్చర్లో మనం ఎత్తబడాలి అంటే అవర్ క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి వెరీ ఎఫెక్టివ్. హల్లెలూయా. క్రీస్తు స్టాండర్డ్స్కి మనం వెళ్ళాలి. సో దానికోసం దేవుడు తన వాక్యంలో కొన్ని విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కన్నులు తెరవబడెను? ఆదాము హవ్వ ఇద్దరి కన్నులు తెరవబడెను. వారు దిగంబరులని తెలుసుకున్నారు. వాళ్ళకి ఏదో అర్థమైంది, మాకు ఇంతకుముందు ఏదో ఉండింది, ఇప్పుడు అది పోయింది. డోంట్ థింక్ అబౌట్ క్లోత్స్ గురించి కాదు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే అంజూరపు ఆకులను చుట్టి తమకు కచ్చడములను చేసుకున్నారు. అయితే దేవుడు ఒక రోజున వచ్చాడు. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఆ నెక్స్ట్ విజిట్ దేవుడు వచ్చి ఆదాము అని పిలుస్తున్నాడు. దేవుడు ఆయన రెస్పాన్స్ చూడండి 10వ వచనంలో. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటున్నాను. స్వరము విన్నప్పుడు దిగంబరునిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటున్నాను. నేను దిగంబరుగా ఉన్నాను అనేది ఆయనకు అర్థమైంది. అందుకేం చేస్తున్నాడు? నేను దాక్కున్నాను అన్నాడు. దేవుడు మాటలు చూద్దాం 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలంలో తింటివా అని అడిగాను. ఆమేన్. దేవునికి అన్నీ తెలిసిన దేవుడు. దేవుని క్వశ్చన్ చూడండి. ఆదాము హవ్వ ఇద్దరు పండు తిన్నారు. సాతాను వచ్చి శోధించిండు. బాగా గమనించండి. సాతాను వచ్చి శోధించిండు. ఆదాము హవ్వ ఏం చేస్తున్నారు? ఆ పండును తినేశారు. తిన్న వెంటనే వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడిన తర్వాత వాళ్ళు ఏం గ్రహించారు? మేము దిగంబరులము అని గ్రహించారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు దిగంబరులని మీతో ఎవరు చెప్పారు? హల్లెలూయా. మీరు ఎట్లా తెలుసుకున్నారు అంటంలా, మీకు ఎవరు చెప్పారు? హల్లెలూయా. హల్లెలూయా. నీవు దిగంబరుడు అని నీకు తెలిపినవాడు ఎవడు? సైతాన్ చెప్పిండా నువ్వు దిగంబరు చూడు అని చెప్పిండా? ఎవరు చెప్పారు? వాళ్ళ ఆత్మనే వాళ్ళకి చెప్పారు. వాళ్ళ కాన్షియన్స్, వాళ్ళకంత అంతరాత్మ, వాళ్ళ ఇన్నర్ కాన్షియన్స్ ఏం చెప్పేసిందంటే నువ్వు తప్పు చేసావు, గ్లోరీ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ యూ. నీ నుంచి దేవుని మహిమ అంతవరకు నిన్ను కవర్ చేసినటువంటి దేవుని మహిమ నిన్ను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆయన తనను తాను ఎప్పుడైతే చూసుకున్నాడో దిగంబరుడనని ఆయన చూసుకున్నాడు. ఆయన చూసుకున్నప్పుడు ఆయన కళ్ళు ఆయనకు తెలిపాయి. ఏమని తెలిపాయి? నువ్వు దిగంబరివి. హల్లెలూయా. అంతవరకు ఉన్న దేవుని మహిమ వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని వాళ్ళప్పుడు గ్రహించారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్పారు వాళ్ళకు వాళ్ళు దిగంబరులని? వాళ్ళ యొక్క కళ్ళే చూసి, వాళ్ళు చూసిన ఆ కళ్ళు వాళ్ళకు ఇది దిగంబరత్వము అనేది వాళ్ళు గుర్తించేట్టు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకు
తెలియపరిచిండు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కంఠత వాక్యంగా ఇది చెప్తుంటారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, అందరు మహిమను పోగొట్టుకున్నారు. ఇంతే, ఇంకెక్కడికి ఆపేస్తారు. మహిమను పోగొట్టుకున్నారు, మహిమను పోగొట్టుకున్నారు, మహిమను పోగొట్టుకున్నారు. 24వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఆమేన్. దీన్ని కంటత పట్టండి. నమ్మువారు, ఎవరు నమ్ముతున్నారు? ఆర్ యు బిలీవర్? నువ్వు నమ్ముతున్నావా? నమ్మువారివైతే ఆయన కృపచేత, యేసుక్రీస్తు యొక్క కృపచేత, యేసుక్రీస్తు నందలి విమోచనం. యేసుప్రభు ఏం చేసిండు? విమోచనం అంటే తను నీకు బదులుగా ఏదో వెల చెల్లించి నిన్ను ఫ్రీ చేసిండు. హల్లెలూయా. విమోచనం అంటే అదే, నువ్వు కట్టాల్సిన వెలను ఆయన కట్టి నీకు విడుదలను అనుగ్రహించుతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా, ఏమంటున్నాడు? ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. నువ్వు ఎన్నో ఈ పనులు చేస్తే నువ్వు నీతిమంతునివి అని లేదంట ఇక్కడ. నేను ఒకరోజు ఒక మెడికల్ షాప్ దగ్గర అమ్మకు మందులు అట్లా నిలబడుకొని చూస్తుంటే ఒక పోస్టర్ తగిలిచ్చిండు. ఏమున్నాయి అది మెల్లగా చదువుతున్నా, చాలా బిజీగా ఉండింది. అది చూస్తుంటే చీమలకు, రోజు కొన్ని చీమలకు నువ్వు ఇది పెట్టాలా, నీకు మోక్షం రావాలంటే ఏం చేయాలా? నువ్వు దోమను కూడా చంపకూడదు, వాటిని తరిమేయచ్చు, కానీ నువ్వు చంపకూడదు, వాటికి విషం పెట్టకూడదు. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే కొన్ని మంచి క్రియలు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మనం ఇంతమందికి అన్నదానం చేయాలా, మనం ఇట్లా చేయాలా, ఇట్లా చేస్తే మనకు నీతి లేకపోతే మోక్షం అనేది వస్తుంది అని. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకేం చెప్తుంది? నమ్మువారు, అవన్నీ లోక సంబంధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కావచ్చు, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నమ్మువారు. ఎవరు నమ్మువారు? మనమందరం కూడా. ఎవరైతే ఈరోజు యేసు ప్రభువు నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా, రేపు నమ్మేవారు కూడా, అందరూ కూడా. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా తీర్చబడడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎంత కానుక వేయాల్సి వస్తుంది? నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడడానికి నువ్వు ఎంత వెల చెల్లించాలి, నువ్వు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది, నువ్వు ఎంత కానుకేయాలి చెప్పాలి? క్రీస్తు రక్తము ద్వారా ఉచితముగా. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, యు హ్యావ్ బీన్ జస్టిఫైడ్ ఫ్రీలీ. రూపాయి ఖర్చు లేదు. నువ్వు చేసే ఖర్చు అంటే ఏంటంటే నీ మనసుతో యేసు ప్రభు నమ్ముతున్నావు. హల్లెలూయా. నమ్మువారు, నమ్మే వారికి ఉచితముగా నీతి అనేది ఇవ్వబడింది, ఫ్రీగా ఇవ్వబడింది. యు ఆర్ ఫ్రీలీ జస్టిఫైడ్, యు ఆర్ మేడ్ రైచియస్ ఫ్రీలీ. హల్లెలూయా. ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చేయాల్సిందంతా ఏంటంటే ఈరోజు నువ్వు యేసుక్రీస్తును విశ్వసించాలా, నమ్మాలా. ఆయన నాకు బదులుగా నేనేమి ఖర్చు చేయాల్సి వచ్చిందో, నేనే శిక్షను అనుభవించాల్సి వచ్చిందో అదంతా కూడా ఆయన నాకు బదులుగా ఆయన అనుభవించి ఉంటున్నాడు. అందును బట్టి నేను ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడ్డాను. హల్లెలూయా. దిస్ ఇస్ ఫ్రీ. ఉచితముగా దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. 26వ వచనంకి వెళ్దాం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. చాలు, ఆగుదాం. యేసు క్రీస్తు మీద విశ్వసించడం అంటే ఏంటి? యేసు క్రీస్తు చిందించిన ఆ రక్తం మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తము నా పాపాన్ని కొట్టివేసింది, నా పాపాన్ని కడిగివేసింది, నన్ను నీతిమంతునిగా మార్చింది. యేసుక్రీస్తు రక్తమును బట్టి నేను నీతిమంతునిగా, దేవుని దృష్టిలో నీతిమంతునిగా, దేవుని నీతిగా నేను మార్చబడ్డాను అని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విశ్వాసం యేసుక్రీస్తు రక్తం మీద నువ్వు ఉంచుతావో, దేవుడు ఏం చేశాడంట? యేసుక్రీస్తును కరుణాధారముగా, అంటే ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, యేసుక్రీస్తును విశ్వసిస్తావో, దేవుని యొక్క కరుణ నీ మీదకి వచ్చేస్తుంది. ఆమేన్. నేను ఇంతకుముందు చెప్పాను, లోకమంతే దేవునికి శత్రువులు. యేసుక్రీస్తు నాకు వద్దు అనుకున్న వాళ్ళందరూ శత్రువులు.
కానీ వాళ్ళలో ఎవరైతే ఈ యేసుక్రీస్తు రక్తం మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను అంటూనే దేవుని యొక్క కరుణ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తును కరుణ ఆధారముగా పెట్టింటున్నాడు. హల్లెలూయా. నీకు దేవుని యొక్క కరుణ నీ మీద కావాలా? యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు విశ్వసించు. హల్లెలూయా. ఆయన కరుణ నీ మీదకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ చదవండి. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండంట? దేవుని నీతి ఈ లోకంలో కనపరచాలనుకుంటున్నాడు. ఏంటి దేవుని నీతి? దేవుని నీతి ఎవరెవరు తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పొందాల్సిందే. మరణము, పాపం వలన వచ్చు జీతము మరణము. అది దేవుని నీతి. మరణం అని అందరూ చనిపోతున్నారు, కానీ దేవుడు ఏం చేసిండు? మనుషులందరిని రక్షించడం కోసము ఒక్క వ్యక్తిని, తన సొంత కుమారుని, పాపమే లేనటువంటి ఆ రక్తాన్ని అందరి కోసము చిందించే విధంగా దేవుడు నియమించుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నీతిలో భాగం ఇది. అందరూ శిక్షింపబడాలా, లేకపోతే అందరికీ బదులుగా ఇంకొకరు శిక్షింపబడాలా? అయితే అందరికీ బదులుగా శిక్షింపబడాల్సిన వ్యక్తికి ఉండాల్సిన అర్హత ఏంటంటే ఆయన రక్తంలో పాపము ఉండకూడదు. ఇక్కడ అటువంటి వ్యక్తి యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచాలనుకుంటున్నాడు. దేవుని యొక్క సింహాసనము నీతి మీద నిలబడి ఉన్నటువంటి సింహాసనం. ఆయన నీతి తప్పితే ఆయన సింహాసనం నుంచి దిగిపోవాలి. ఆయన అందరినీ ఊరికే క్షమించేస్తా అనడానికి లేదు. అందరూ చేసిన పాపము, అందరూ చేసిన ఆ యొక్క చెడు క్రియలన్నీ కూడా ఇంకొకరు దానికి వెల చెల్లించాల్సిందే. హల్లెలూయా. హోటల్కు 10 మంది పోయినారు. 10 మందిలో ఎవరో ఒకరైనా అందరి బిల్లు కట్టాల్సిందే, లేదు ఎవరి బిల్లు వాళ్ళు కట్టుకోవాల్సిందే. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏం చేసిండంటే ఆయన నీతిని బయలుపరచడం కోసం ఏం చేసిండంట? యేసుక్రీస్తును ఏం చేస్తున్నాడు? తను నీతిమంతుడును. యేసుక్రీస్తు నీతిమంతుడే. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ చెడుతనం లేదు ఆయనలో. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు చెప్పిండు ఈయనలో ఏ పాపం లేదు అన్నాడు పౌలు. యోహాన్ అన్నాడు ఈయన పాపమే ఎరుగడు అన్నాడు. పేతురు అన్నాడు ఈయన ఏ పాపం చేయలేదు. హీ డిడ్ నో సిన్, హీ న్యూ నో సిన్, ఇన్ హిమ్ వాజ్ నో సిన్. ఈ ముగ్గురు చెప్పే స్టేట్మెంట్స్ ఇవి. యేసుక్రీస్తులో ఏ పాపం లేదు, కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుడు ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తును ఈయన మీద ఎవరు విశ్వాసం ఉంచుతారో, హల్లెలూయా. హల్లెలూయా. ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు మీద ఎవరు విశ్వాసం ఉంచుతారో వారిని నీతిమంతులుగా మార్చుటకు యేసుక్రీస్తును పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆల్రెడీ నీతిమంతుడే. ఆయనలో విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతురాలివి. హల్లెలూయా. హల్లెలూయా. టు డిక్లేర్ ఐ సే అట్ దిస్ టైమ్ హిస్ రైచియస్నెస్ దట్ హీ మైట్ బి జస్ట్ అండ్ ది జస్టిఫైయర్ ఆఫ్ దెమ్ that believe in Jesus. Hallelujah. He is a just God. ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆయన నీతి తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఉందంటే ఆ రూల్ ప్రకారం చేస్తాడు ఆయన నీతిమంతుడు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం పోలీసులు వాళ్ళ పిల్లల మీద వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఏం చేస్తారు? ఆ తప్పు, ఆ శిక్ష వాళ్ళ మీద పడకుండా ఊరికేనే మాఫ్ చేసేస్తారు. ఎవరు తెలియదే మనం చేసేస్తాం. అది అవినీతి పరుడు చేస్తాడు. అప్పని నీతిమంతుడైన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ఆ పిల్లవాడి మీద పడాల్సిన శిక్షను ఆయన మీదైనా వేసుకుంటాడు. హల్లెలూయా. బైబిల్ ప్రకారంగా దర్ ఆర్ 2 words విచ్ యూ షుడ్ డిస్టింగ్విష్. 2 పదాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిన్నర్, పాపి. ఇంకో పదం వచ్చేసి నీతిమంతుడు ఆర్ రైచియస్ మ్యాన్. పాపి అని ఎవరిని అంటుంది బైబిల్ అంటే యేసుక్రీస్తు నాకు అవసరం లేదనుకునేవాడు పాపి. యేసుక్రీస్తును స్వీకరించని వాడు పాపి. యేసుక్రీస్తును నమ్మని వాడు పాపి. వాడు ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాడు పాపే. రోజు వాడు ఒక 1000 మందికి భోజనం ఫ్రీగా పెడుతుండొచ్చు, అయినా వాడు పాపే. వాడు ఎప్పుడు నీతిమంతుడవుతాడు? ఆ నీతి క్రియలను బట్టి కాడు. వాడు నీతిమంతుడు ఎప్పుడవుతాడంటే యేసుక్రీస్తును నమ్మినప్పుడే వాడు నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం, వాడు నీతిమంతుడు అయిన తర్వాత
వాడు తప్పులు చేస్తున్నాడు అనుకోండి, వాడు మళ్ళీ పాపి అయిపోతాడా? అవుతాడా? ఇంపాసిబుల్. వాడు పాపి కాడు. వాడేమవుతాడు? అవినీతిపరుడు అవుతాడు. హల్లెలూయా. హీ విల్ బి డూయింగ్ అన్రైచియస్ డీడ్స్. వాడు నీతిమంతుడే, కానీ వాడు నీతికి వ్యతిరేకమైన పనులు వాడు చేస్తున్నాడు. అందుకే బైబిల్ డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. పాపి అంటే యేసు ప్రభువును ఎరగని వాడు పాపి, యేసుక్రీస్తును స్వీకరించని వాడు పాపి. నీతిమంతుడు అంటే యేసుక్రీస్తును స్వీకరించిన వాడే దేవుని దృష్టిలో నీతిమంతుడు. వాడు క్రియలను బట్టి నీతిమంతుడు కాలేదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం బట్టి వాడు నీతిమంతుడు అవుతున్నాడు. హల్లెలూయా. తరువాత వాడు తప్పు చేసిన వాడు పాపి కాడు. వాడేమవుతాడు? వాడు నీతిమంతుడే. బాగా గమనించండి. ఒక పిల్లోడు చిన్నప్పటి నుంచి వాడు పాపం చేయకుండా వాడిని ఒకటే రూమ్లో వేసి వాడిని పెంచారు. వాడు తప్పే చేయకుండా వాడు పెరిగిండు. కానీ ఒక రోజున వాడు చనిపోయే టైంలో, చనిపోయినప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. హల్లెలూయా. ఎందుకు? వాడు ఏమి తప్పు చేయకపోయినా వాడు జన్మతః వాడు పాపి. ఇన్ ది సేమ్ వే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నువ్వు తిరిగి జన్మించినావు. తిరిగి జన్మించినప్పుడు నువ్వు జన్మతః నీతిమంతునివి ఇక్కడ. హల్లెలూయా. నీ శారీరక జన్మ పాపి జన్మ. యేసుక్రీస్తులో నువ్వు తిరిగి జన్మించిన జన్మ నీతిమంతుని జన్మ. హల్లెలూయా. అందుకే మనము ఎప్పుడు కూడా మన జీవితంలో ఒకసారి నేనేదో తప్పు చేసినాను కాబట్టి నేను పాపిని అని అస్సలు అనుకోకూడదు. అది నమ్మకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, నేను ఇన్ని పాపాలు చేసినాక నేను అసలు రక్షింపబడడం లేదు కూడా నాకు డౌట్ ఉంది అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. బ్యాక్ స్లైడింగ్ లైఫ్స్. ఇంత చేసినాక ఇంకేమి? వాళ్ళ మెంటాలిటీ అంతా ఏముంటుందంటే సిన్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది? వెనక్కి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు ఎఫెక్టివ్గా ఉండరు. వాళ్ళ క్రైస్తవ జీవితము ఎఫెక్టివ్గా ఉండదు. ఎప్పుడు గిల్ట్తో జీవిస్తుంటారు. యోహాను సువార్త 17:22 చూడండి. మనము ఏకమైయున్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు ఈ లోకానికి? నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పాపం చేసిన కాలంలో, యేసు ప్రభువుని తెలుసుకోకుండా ఉన్న కాలంలో నువ్వు దేవుని మహిమను పొందలేకపోయావు. యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? ఆయన మహిమను మనకి ఇవ్వటానికి వచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. యు షుడ్ బి కాన్షియస్. ఆదాము హవ్వలు ఎంతసేపు వాళ్ళ యొక్క ఆ గిల్ట్ను, వాళ్ళ యొక్క షేమ్ని చూసుకున్నారు వాళ్ళు. దేవుడు నిన్ను ఆ రకంగా చూసుకోవాలని దేవుడు కోరటం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:30 చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. 3 విషయాలు ఉన్నాయి. దేవుడు కొందరిని ముందే నిర్ణయించిండు భూమి మీద. అర్థమైందా? దేవుడు లోకాన్ని ప్రేమించిండు, లోకమంతటిని ప్రేమించిండు. ఆయన సొంత కుమారుని అందరి కోసము ఒక అర్పణగా, బలిగా, ప్రపంచంలో ఏ తండ్రి చేయనటువంటి త్యాగాన్ని దేవుడు మన కోసము, అందరి కోసం చేసింటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ త్యాగం ఇంకెవరు చేయలేదు. అయితే దేవునికి తెలుసు, లోకమంతటి కోసం తన కుమారుని ఇచ్చినప్పటికీ కూడా అందరూ ఈ కుమారుని స్వీకరించరు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మన ఇంట్లో పెన్నులు ఉంది అనుకుందాం. పెన్నులో కార్డ్స్ ఏం చేస్తాం? అందరికి పంచుతామా? పంచుతాం. పంచేప్పుడు మనకు తెలుస్తుంది ఎవరు వస్తారు ఎవరు రారని. వాళ్ళు రారని తెలిసినా పంచుతాం. ఆమేన్. కొందరు ఉంటారు రారు, కానీ మాకు ఇలేదే కార్డు అనుకుంటుంటారు. అందరికి పంచుతాం. దేవుడు కూడా ఇదే చేసిండు. లోకమంతటికి ఆయన కుమారుని అర్పికిచ్చేసిండు. కానీ దేవునికి తెలుసు ఎవరు ఆయన కుమారుని స్వీకరిస్తారు అని. హల్లెలూయా. దాన్నే ప్రిడిస్టైనింగ్ అంటాడు. ఆమేన్. ముందుగా నిర్ణయించిండు, వీళ్ళు వస్తారబ్బా, ఈ యొక్క గొర్రెపిల్ల వివాహానికి వీళ్ళు వస్తారు. దేవుడు పరలోకంలో ఏం చేస్తున్నాడు? ఒక గొర్రెపిల్ల వివాహం జరగబోతుంది. దానికి మనందరం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కాన్సెప్ట్ ఉండాలి మైండ్లో. ఇక్కడ పెళ్లిలకు బాగా తయారైపోయేది కాదు, అక్కడ గొప్ప పెళ్లి ఉంది. హల్లెలూయా. సో అక్కడ ముందుగా నిర్ణయించిండు వాళ్ళను. ఎవరు? ఆ నిర్ణయంలో నువ్వు నేను మనందరం ఉన్నాం. ఎందుకు? మనం రక్షణ పొందాం కాబట్టి. హల్లెలూయా. ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచిండు.
మనల్ని దేవుడు పిలిచిండు. ఎవరో ఒక బ్రదర్ మనకు వాక్యం చెప్పారు, ఎవరో ఒక సిస్టర్ మనతో మాట్లాడారు, యేసుక్రీస్తుని గురించి తెలియపరచబడింది. హల్లెలూయా. సో ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చెను. దేవుడు మనల్ని పిలిచిండు. ఫస్ట్ దేవుడు నిర్ణయించిండు, మనల్ని గురించి నిర్ణయించిండు. నిర్ణయించిన తర్వాత మనల్ని పిలిచిండు. గాస్పెల్ చెప్పబడింది. గాస్పెల్ ఎప్పుడైతే నువ్వు స్వీకరించావో, నువ్వు స్వీకరిస్తూనే ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేసిండు? నిన్ను నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతునిగా నువ్వు ఎప్పుడు తీర్చబడ్డావు? వెంటనే చెప్పాలి, లేట్గా చెప్పకూడదు. మీరు క్లాస్ సరిగా వినడం లేదు. దిస్ ఈజ్ అ బైబిల్ క్లాస్, రైట్? బెత్తం పట్టుకోవాలా? వినండి. ఎవరిని పిలిచిండు వాళ్ళను నీతిమంతులుగా తీర్చినాడు. అర్థమవుతుందా? మిమ్మల్ని పిలిచింది ఎట్లా పిలిచిండు? ఎవరో ఒకరు గాస్పెల్ చెప్పారు మీకు, యేసుక్రీస్తుని గురించి చెప్పారు. యేసుక్రీస్తుని గురించి మీరు ఎప్పుడైతే స్వీకరించారో, యేసుక్రీస్తు గాస్పెల్ను మీరు స్వీకరించినప్పుడు అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చినాడు. గాస్పెల్ స్వీకరించిన తర్వాత ఒక నెల రోజులు నువ్వు చక్కగా క్రమశిక్షణతో ఉంటేనే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావనుందా? లేదు. నీ క్రమశిక్షణ లేదు, నీ మంచి పనులు లేదు, నువ్వు ఏమీ లేవు. నువ్వు విశ్వసించిన రోజున, దేవుడు నీకు గాస్పెల్ చెప్పించిన రోజున, నువ్వు ఆ గాస్పెల్ను స్వీకరించిన రోజున, ఆ రోజే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. నీ క్రియలతో సంబంధం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. వారిని మహిమపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. మహిమపరచబోచున్నాడు అనుందా? పాస్ట్ టెన్స్. ఎప్పుడు మహిమపరిచిండు? ఏ రోజు నువ్వు యేసుక్రీస్తును స్వీకరించావో, నీతిమంతునిగా ఏ రోజు నువ్వు మారావో, ఆ రోజే దేవుడు నిన్ను మహిమపరిచింటున్నాడు. హల్లెలూయా. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కానీ నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నువ్వు తిరిగి ఆ మహిమను పొందింటున్నావు నీ జీవితంలో. హల్లెలూయా. యు గాట్ బ్యాక్ ది గ్లోరీ. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమను నువ్వు తిరిగి పొందుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఇదిగో కొత్తవాయను. ఇంగ్లీష్ లో చదవండి. Therefore if any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things have become new. Behold అనే పదము నెక్స్ట్ దాంట్లో చూడండి. బిహోల్డ్ అనే పదము గ్రీక్ లో ఐడో, ఐడో, హీబ్రూలో చాజా. ఓకే. ఈ రెండిటి మీనింగ్ కూడా ఏంటంటే టు బికమ్ స్పిరిచువల్లీ అవేర్. బిహోల్డ్ అంటే చూడడం. ఎలా చూడాలి? ఆత్మీయంగా నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చూడడం అంటే ఫిజికల్గా కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న మాటలన్నీ ఆత్మీయమైన విషయాలు. నీతి ఆత్మీయమైన విషయం, అది శారీరకంగా కనిపించదు. ఆమేన్. అయితే నువ్వు అనుభవిస్తుంటావు ఆ నీతిని. నీతి అంటే ఏంటి? యు స్టాండ్ రైట్ విత్ గాడ్. ఈరోజు దేవుడు వచ్చి మన ముందు నిలబడితే మనం ఏ తప్పు లేని వ్యక్తిగా దేవుని ముందు మనం నిలబడతాం. అదే నీతి. హల్లెలూయా. రైట్ స్టాండింగ్ విత్ గాడ్. వీ హ్యావ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దట్ ఈస్ రైచియస్నెస్. దేవుడు మనకు అది ఉచితంగా ఇచ్చిండు. ఆదాము హవ్వలకు లేనిది ఏంటంటే ఆ రైచియస్నెస్ లేదు. అందుకే ఏమన్నారు? మేము దిగంబరులము, అందుకే మేము పారిపోయినాం, దాక్కున్నాం. ఆమేన్. ఈ రోజు దేవుడు వస్తే యు స్టాండ్ రైట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఉచితంగా ఇవ్వబడింది, ఫ్రీగా ఇవ్వబడింది. హల్లెలూయా. మనకు ఫ్రీ, బట్ ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ టు గాడ్. యేసయ్య రక్తాన్ని చిందించాల్సి వచ్చింది దానికోసం. ఆమేన్. సో దేవుని ఆశ ఏంటంటే నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలి? ఒక దిగంబరునిగా, దేవుని యొక్క నీతి పోగొట్టుకున్న వ్యక్తిగా, ఒక గిల్ట్తో, షేమ్తో నిన్ను చూసుకోకూడదు. దేవుడు ఏమంటున్నాడు? యు బీ స్పిరిచువల్లీ అవేర్. ఆత్మీయంగా నువ్వు అర్థం చేసుకో నీ జీవితం ఏంటి అనేది దేవుడు చెప్తుంటున్నాడు. నువ్వు నీతిమంతునివి. బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ న్యూ. పాతవి గతించెను. దిస్ ఇస్ ఎ న్యూ లైఫ్ ఫర్ యూ. ఇది కొత్త జీవితం. ఆమేన్. నువ్వు చూడడం అంటే ఎట్లా? ఫస్ట్ నీ మనసులో నువ్వు అర్థం చేసుకోవాలా. యు గెట్ స్పిరిచువల్లీ అవేర్. నేను పాత వ్యక్తిని కాను, నేను కొత్త వ్యక్తిని. నేను యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత బయట ఏం చేంజ్ కాలేదు, బట్ నాకు తెలుసు నేను వేరే వ్యక్తిని. హల్లెలూయా. యు బిహోల్డ్, యు సీ.
ఊరికే చూడ్డం కాదు, చూసి ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలను. హల్లెలూయా, హల్లెలూయా. టు సీ అండ్ కమ్ అలైవ్ టు వాట్ యు సీ. నువ్వు చూడడం మాత్రమే కాదు, నువ్వు దాన్ని ఆ ప్లేస్లో పోయి పొందుకోవాలి. కొందరు ఏం చేస్తుంటారు, బై స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్, బై ది స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ హీల్డ్. వాళ్ళు ఏం చేస్తుంటారు, హీల్డ్ హీల్డ్ అండ్ సిక్నెస్లోనే ఉంటుంటారు, ఊరికే పలుకుతున్నారు. బట్ వాళ్ళు ఏం చేయాలి, దే షుడ్ సీ, వాళ్ళు చూడాలా. బిహోల్డ్, నాకు గతంలో ఈ రోగం ఉండింది, ఇప్పుడు ఇది లేదు. ఏమైంది? ఇది శిలువ మీద యేసుక్రీస్తు వేలాడబడినప్పుడు ఈ యొక్క రోగం తీసి ఆయన మీద వేయబడింది. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వలన మనం స్వస్థత పొందితిమి. ఆమేన్. పొందితిమి. ఆమేన్. పేతురు చెప్తున్నాడు, పొందితివి అయిపోయింది, పాస్ట్ టెన్స్. నువ్వు దాంట్లో నువ్వు జీవించాలి. యు షుడ్ కమ్ టు దట్ పొజిషన్. ఊరికే యేసుప్రభు పొందిందంట, యేసుప్రభు నా రోగాన్ని తీసుకున్నాడు, యేసుప్రభు నా పేదరికాన్ని తీసుకున్నాడు, మరి నువ్వేమవుతున్నావు? నువ్వు స్వస్థతలో నడవాలి, నువ్వు ధనవంతుని చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనం ఎరుగుదుము కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు ఉన్నట్లు మన నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన హల్లెలూయా. ఆయన ధనవంతుడు, హిస్ అ రిచ్ మ్యాన్. నిన్ను ధనవంతునిగా చేయడం కోసము, నీ నిమిత్తము, నీ కోసము ఆయన దరిద్రుడైండు. యు సీ దట్. నువ్వు చూడు, నువ్వు దాన్ని చూడడం మాత్రమే కాదు, చూసి ఆ ప్లేస్లోకి యు గో అండ్ పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ వర్డ్. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఏంటంటే, గిల్ట్లో నిన్ను నువ్వు చూసుకోవద్దు, షేమ్లో నిన్ను నువ్వు చూసుకోవద్దు, ఫెయిల్యూర్స్లో చూసుకోవద్దు. లుక్ అట్ జీసస్. ఆయన ఏం చేసిండు? ఆయన చేసిన దానికి వాక్యంలో ఏం రాయబడింది? పాతవి గతించెను. యువర్ ఓల్డ్ లైఫ్ ఈస్ గాన్. హల్లెలూయా. తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవితం ఎండ్ అయిపోయింది. ఇప్పుడున్న జీవితం ఏంటి? యేసుక్రీస్తు వలన నీకు కలిగిన జీవితం. హల్లెలూయా. ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ న్యూ. ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఎ న్యూ పర్సన్. హల్లెలూయా. వి ఆర్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మనము యేసుక్రీస్తు రక్తం వలన ఈ లోకంలోని అవినీతి నుంచి మనం కడగబడ్డాము. హల్లెలూయా. 1 కొరింథీ 6:9-11 వరకు చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 వచనాలు బాగా గమనించండి. అన్యాయస్తులు దేవుని రాజ్యంనకు వారసులు కానేరని మీకు తెలియదా? ఎవరికి రాస్తున్నాడు? కొరింథీ సంఘానికి రాస్తున్నాడు పౌలు. కొరింథీ సంఘానికి చివాట్లు పెడుతున్నాడు, తిడుతున్నాడు వాళ్ళని. అరే మీరు అన్యాయంగా ఎందుకు బ్రతుకుతున్నారు అంటే, ఏం అన్యాయంగా బ్రతుకుతున్నారు? చూడండి అక్కడ, మోసపోవద్దండి. జారులైనను, జారులు అంటే ఫార్నికేషన్, పెళ్లికి ముందు ఒక అక్రమ సంబంధంలో ఉండడం జారత్వం, పెళ్లికి ముందు వేరే వాళ్ళని గురించి ఊహించుకోవడం జారత్వం. విగ్రహారాధికులైనను, యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత, నువ్వు యేసుక్రీస్తును నీ జీవితంలో పొందిన తర్వాత మళ్ళీ నువ్వు విగ్రహాల దగ్గరికి పోతున్నావు అంటే విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, వ్యభిచారులు అంటే పెళ్లి తరువాత చేసే పనులు, చెడ్డ పనులు. ఆడంగితనము కలవారైనను, ఆడంగితనం అంటే ఎఫిమినేట్ అంటారు, అంటే ఇట్స్ లైక్ ఏమంటారు, ఆడవాళ్ళు, పురుష సంయోగులు, మగవాళ్ళు కలిసేది. తర్వాత నెక్స్ట్ 10వ వచనం, దొంగలైనను. బ్రదర్ మేమేం దొంగతనం చేయటం లేదు బ్రదర్, మేము ఎవరం దొంగతనం చేయటం లేదు, మేమంతా చాలా పద్ధతిగా ఉంటాం. నువ్వు దొంగవో ఏమో నీ పర్సనల్ లైఫ్లో నీకు తెలుస్తుంది. చాలాసార్లు పాస్టర్లే దొంగలు. ఎందుకు? లెక్కలు మెయింటైన్ చేయరు ఎప్పుడు కూడా, ఏ లెక్కలు ఉండవు వాళ్ళ దగ్గర. అర్థమైందా? అందరిని అనటం లేదు, చాలామంది కమర్షియల్గా అయిపోయినారు. చాలామంది ఈ మధ్య కాలంలో చూసేది ఏంటంటే, డబ్బు కోసము
చేస్తూ ఉంటారు. అర్థమైందా? కాదు, మనం అది కాదు, మనం చేయాల్సింది ఏంటి? మనము దేవుని యొక్క పరిచర్య చేస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. దొంగలైనను, దొంగ అంటే ఏంటి? దేవునిది దేవునికి ఇవ్వకుండా మనం ఏదైనా ఆయనది తీసుకుంటే వాడుకుంటే అది దొంగతనం. ఆయనను ఇంకా నెక్స్ట్ లోబులైనను. లోబులు అంటే ఇతరులు ఎప్పుడు ఆశిస్తుంటారు, వీళ్ళకు బాగున్నాయే, వాళ్ళకు బాగున్నాయే, అర్థమైందా? ఇది మాకు లేదే, అట్లాంటిదే మాకుంటే బాగుండును. లోబులైనను. తర్వాత తాగుబోతులైనను. ఎవరు చెప్తున్నాడు ఇది? యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఈ పనులు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళతో ఏమంటాడు? తాగుబోతులైనను, దూషకులు అంటే చెడు మాటలు మాట్లాడుతుంటారు. దోచుకొనివారు అంటే దొంగలయ్యి అదయ్యేనా కాదు, దేవుని పేరే చెప్పి దోచేస్తుంటారు మనుషుల్ని. దూషకులైనను దోచుకొనివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు రక్షింపబడ్డారు, కరెక్టే, మీరు రక్షింపబడ్డారు, కానీ మీరు అన్యాయంగా బ్రతుకుతున్నారు. మీలో కొందరు అన్యాయంగా బ్రతుకుతున్నారు. న్యాయం ఏంటి? నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు నీతిమంతునివి, ఆ నీతిలో నువ్వు బ్రతకాల. నువ్వు ఆ నీతిలో బ్రతకకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పాత సిస్టంలో, లోకపు సిస్టంలో, లోకంలో ఎటువంటి వాళ్ళు బ్రతుకుతారో అట్లా నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు అన్యాయస్తునివి. దేవుడు నీ కోసం ఉచితంగా ఇచ్చిన ఆ న్యాయాన్ని, ఆ యొక్క నీతిని నువ్వు పక్కకు పడేసి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు. అది అన్యాయం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. ఈ చెడు పనులు చేసే వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో అడుగు పెట్టరు, వాళ్ళు వారసులుగా ఉండరు అంటున్నాడు. అయితే 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ అట్టివారై ఉన్నారు అంటున్నాడా? ఉంటిరి అంటున్నాడా? ఉంటిరి. యేసుక్రీస్తును అంగీకరించనంత వరకు మనమందరము అట్లా ఉండిన వాళ్ళమే. యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత మన క్యారెక్టర్ మారిపోయింది. బాగా గమనించండి, మన క్యారెక్టర్ మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నాడు. ఒక యాక్టర్ అంటే సినిమాలో నటించే వ్యక్తి. ఒక సినిమాలో ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ సినిమాలో పల్లెటూరు క్యారెక్టర్ ఉందనుకుందాం. నెక్స్ట్ ఇంకో సినిమాలో క్యారెక్టరు ఆయన పాష్ ఫారినర్ అనుకుందాం. ఇదే క్యారెక్టర్, పల్లెటూరు క్యారెక్టర్ అడబోయి నేను వేస్తానంటే, నాకు దీంట్లో అవార్డు వచ్చింది నేను అడబోయి వేస్తానంటే అర్థమవుతుందా? క్యారెక్టర్ నీది చేంజ్ అన్నప్పుడు నువ్వు ఆ క్యారెక్టర్లో బ్రతకాలి. దేవుడు ఏమంటున్నాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. అర్థమైందా? యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు నువ్వు అటువంటి వాడివి. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. 3 విషయాలు జరిగాయి. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు నీవు కడగబడ్డావు, నీ పాపాలన్నీ కడగబడ్డాయి, నీ చెడుతనం కడగబడింది, నీవు పరిశుద్ధపరచబడ్డావు. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో నీవు అంతే పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. నీ క్రియలను బట్టి కాదు, విశ్వాసం బట్టి. ఆమేన్. 3వది ఏమంటున్నాడు? నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. 3 విషయాలు. నువ్వు కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. అందరూ చెప్పండి, ఐఎమ్ వాష్డ్, ఐఎమ్ సాంక్టిఫైడ్, ఐఎమ్ జస్టిఫైడ్. నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. ఆమేన్. ఇప్పుడు నీతిమంతునిగా నువ్వు తీర్చబడ్డావు, నువ్వు కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత నువ్వు తిరిగి ఆ పనులే చేస్తున్నావంటే నిన్నేమనాలా? అన్యాయస్తుడు అంటారు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఒకప్పుడు అట్లున్నావు, నువ్వు గుర్తు చేసుకో. దేవుని వాక్యం నీకు ఇవ్వబడింది, అందుకే నువ్వు చూసుకో నిన్ను. నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధునిగా చేయబడ్డాను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. నువ్వు చూడాలని. బిహోల్డ్ ఐ డో. అర్థమవుతుందా? చూడు. నువ్వు ఆత్మీయంగా ఏది చూస్తున్నావో ఆ పొజిషన్లో నిన్ను నువ్వు పోయి నువ్వు జీవించు. ఆ విధంగా
హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు ఒక నూతన సృష్టివి అని నువ్వు ఇప్పుడు గ్రహించాలా నీ జీవితంలో. హల్లెలూయా. ఆ నూతన సృష్టిని అనేది ఆ పిక్చర్ను నువ్వు ఎంబ్రేస్ చేసుకోవాలా. ఎంబ్రేసింగ్ ఇస్ హక్ చేసుకో. నిన్ను నువ్వు లైక్ నేను కడగబడ్డా, నేను ఇంతకుముందు లా కాదు, నేను ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడ్డా, నేను పరిశుద్ధునిగా చేయబడ్డాను. హల్లెలూయా. ఈరోజు మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి పోయేప్పుడు మీకు 3 విషయాలు గుర్తుండాలి. నేను కడగబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను, నీతిమంతునిగా చేయబడ్డాను. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి. ఆమేన్. సో ఈ గ్రహింపు నీ జీవితంలో ఎప్పుడు కలిగి జీవించాలి. ఈ గ్రహింపు లేకపోతే ఏమవుతుందంటే తప్పులు చేసుకుంటూ బ్రతుకుతుంటారు, పాపపు జీవితమే జీవిస్తుంటారు. ఆమేన్. ఎప్పుడైతే నీకు ఈ గ్రహింపు ఉంటుందో నీ లైఫ్లో పాపమును ఎప్పుడు జయిస్తూనే ఉంటావు. హల్లెలూయా. పౌలు అందుకే ఈ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఒకప్పుడు ఈ విధంగా ఉంటిరి. ఆమేన్. మీరు ఇప్పుడు ఉన్నారు అనడంలే. ఇప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు నీతిమంతునివి, నువ్వు కడగబడిన వ్యక్తివి, నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి. హల్లెలూయా. దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. ఒకప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు పాపివి, కానీ ఇప్పుడు కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, నీతిమంతునిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. బ్రదర్ మీరు ఇన్ని చెప్తున్నారు, మరి నాకు ఎప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి, నాకు ఎప్పుడు చెడు పనులు చేస్తుంటాను, మరి ఎట్లా బ్రదర్ ఇది ఎక్కడే సెట్ కావటం లేదు నాకు అంటారు. కారణం ఏంటంటే నువ్వు దేవుని వాక్యానికి నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోలేదు. దేవుని వాక్యం యొక్క ప్రభావానికి, దేవుని వాక్యం యొక్క శక్తికి నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకోవటం లేదు. హల్లెలూయా. యోహాను సువార్త 15:3 చూడండి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మళ్ళీ చదువు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇంగ్లీష్ లో చదువు. Now ye are clean through the word which I have spoken unto you. ఆమేన్. యేసుక్రీస్తు శిష్యులందరూ యేసు ప్రభువు దగ్గర కూర్చొని ఉన్నారు. యేసు ప్రభువు మాట్లాడిన మాటలు, ఆయన నీతిమంతుడు, ఆయన నోటి నుంచి దేవుని నీతి మాటలే వస్తున్నాయి. ఆ మాటలు మాట్లాడడం వల్లనే వాళ్ళు అంతా క్లీన్ అయిపోయినారంట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రోజు కూడా మనం దేవుని మాటలు ఎప్పుడైతే మాట్లాడుతుంటామో ఆ మాటలు ఎవరెవరైతే వింటూ ఉంటారో మీరందరూ కూడా యు ఆర్ బీయింగ్ క్లీన్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం మనం విన్నా, దేవుని వాక్యాన్ని మనం చదివినా మన జీవితంలో జరిగే విషయం ఏంటంటే మనం క్లీన్ అవుతూ ఉంటాము. హల్లెలూయా. ఆమేన్. ఈ లోకంలోని దుర్నీతి నుంచి మనం క్లీన్ అవుతుంటాము. లోకంలో అంతా చెడుతనమే ఉంది, లోకమంతా చెడుతనమే ఉంది. నువ్వు ఏం చేయాలి? నీవు ఉదయం నువ్వు లేస్తూనే దేవుని వాక్యంతో నిన్ను నువ్వు నింపుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా దేవుని వాక్యంతోనే నువ్వు గడపాలి. లోకంలో ఎన్నో ఉంటాయి, మనకు యూట్యూబ్లో అన్నీ ఉంటాయి, బయట అన్ని విషయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు? నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావు? నువ్వు దేవుని వాక్యాన్ని ఎన్నుకున్నట్టయితే ఆ వాక్యం నిన్ను కడుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏ వాక్యం అంటే ఆ వాక్యం నిన్ను కడిగేది కాదు. అది కూడా చెప్తున్నా. పిచ్చి పిచ్చి వాక్యాలు. మొన్న ఒకరిని చూసిన ఒక ఆయన ఇంతే ఉన్నాడు, లిల్లిపుట్ లాగా ఉన్నాడు. ఆయన జోకర్ అంట. ఆయన ఎప్పుడో ఆయన చెప్పేవన్నీ జోక్లే ఉన్నాయి, అది వాక్యమే కాదు. ఆ వాక్యం అంటే క్లీన్ అవుతారా? జోక్ నవ్వుతావు అంతే. సర్కస్లో పోయినా జోకర్లు ఉంటారు, ఏడమైన జోకర్లు. వీఆర్ నాట్ జోకర్స్, వి రిప్రజెంట్ గాడ్. దేవుని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. మనం దేవునికి ప్రతినిధులము. దేవుడు మాట్లాడాల్సిన మాటలు మనం ఇక్కడ నిలబడి మనం మాట్లాడాలి. హల్లెలూయా. మన మాటలు విన్నప్పుడు సంఘమంతా కూడా క్లీన్ అయిపోతుంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి, 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. పాపమెరుగని యేసుక్రీస్తును దేవుడు మన కోసము పాపముగా చేసెను. పాత నిబంధనలు ఏముందంటే, ఒక మనిషి తప్పు చేస్తే ఆయన ఒక గొర్రెను తీసుకొని ఆ గొర్రెకు ఒక మత్సను మలినము ఏమీ లేని గొర్రె మీద ఈ మనిషి చేయబెట్టి ఈయన పాపం దాని మీదకి వేసిన తర్వాత ఈయన ఫ్రీగా వెళ్ళిపోతాడు. ఆ పాపం ఆ గొర్రె బలి అయిపోతుంది. అది పాత నిబంధన. యేసుక్రీస్తు ఏం చేసిండంటే మనందరి కోసము
ఆయన మన పాపం మోయటానికి రాలేదు. గమనించండి, అంతవరకు ఏంటి, మన పాపం మోసే గొర్రె పిల్లలే ఉండినాయి. పాత నిబంధనలు అంతా ఏంటి, పాపం మోసేది, అది చనిపోయేది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీడు మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ వీడు రావాల్సిందే, అక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొక బలి అర్పించాల్సిందే. అర్థమవుతుందా? అంటే నువ్వు పాపం చేసిన ప్రతిసారి ఒక బలి ఏదైనా అర్పించి నువ్వు క్లీన్ చేసుకోవాల్సి ఉండేది. కానీ యేసు ప్రభు ఏం చేసిందంటే నీ పాపాన్ని మాత్రమే మోయలేదు, ఆయన ఏమైందంటే నీ కోసము పాపం అయిపోయిండు. అర్థమవుతుందా? నీ పాపం మోయటం అంటే ఏమి, కొంచెం పాపం తీసుకొని వేసుకోవడం. అర్థమవుతుందా? అందరి పాపం కొంచెం 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 వేసుకుంటే అంత పాపం వేసుకున్నట్టు. కానీ అట్లా జరగలేదంట. మరొకసారి చదవండి ఆ మాట, 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఆ యొక్క గొర్రె మీదకి వెళ్ళినప్పుడు నువ్వేమైనావు, ఆ టైంకు నువ్వు నీతిమంతునివైనావు. ఎస్ ఆర్ నో? ఎందుకు? నీ పాపం గొర్రె మీదకి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు నీతిమంతుని అయిపోయినావు. గొర్రె పాపి అయిపోయి ఆ గొర్రె వధింపబడింది. హల్లెలూయా. పాపము దాని మీదకి వెళ్ళిపోయినందుకు అది వధింపబడింది. కానీ దేవుడు ఏం చేసిండంట, యేసుక్రీస్తుని శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయనను మన కోసము పాపముగా చేసి ఉంటున్నాడు. బాగా గమనించండి, మన పాపం ఆయన మీద వేసి మనం నీతిమంతులము అని చెప్పడం కాదు, ఆయననే పాపముగా చేసేసి మనకు బదులుగా మనము దేవుని నీతిగా మార్చబడినామంట. ఆమేన్. నీతిమంతుడు అంటే ఒక లెవెల్, నేనే దేవుని నీతి అంటే ఇంకొక లెవెల్. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండంటే మనల్ని నీతిమంతునిగా కాదు, దేవుని నీతిగా మార్చిండు. హల్లెలూయా. మనము ఆయన యందు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఆమేన్. నువ్వు నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిగా అగునట్లు పాపమెరుగని యేసయ్యను మన కోసము దేవుడు పాపముగా చేసిండు. హల్లెలూయా. సో ఈ రోజు నీ ఐడెంటిటీ ఏంటి, నీ గుర్తింపు ఏంటి? వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ? నేను దేవుని నీతి. అందరు చెప్పండి, నేను దేవుని నీతిని, నేను దేవుని నీతిని, నేను దేవుని నీతిని, నేను దేవుని ఐ యామ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఐ యామ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. బ్రదర్, మీరు 2 years బ్యాక్ నువ్వు పలానా తప్పు చేసినప్పుడు నేను చూసింటిని కదా అని ఎవరన్నా వచ్చి అన్నారనుకో, అప్పుడు ఏం చెప్పాలా? నేను దేవుని నీతిని, నేను దేవుని నీతిని. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది మనకు లోకంలో సాతాన్ నుంచి కొన్నిసార్లు పాస్టర్ పనులు చేసే వాళ్ళు కూడా చెప్తుంటారు, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా. దేవుడు నిన్ను నీతిమంతుడు అంటే యువర్ డన్, అంతే, అయిపోయింది, నువ్వు నీతిమంతుడివి. దేవుడు నిన్ను దేవుని నీతి అంటే దేవుని నీతే. వాట్ గాడ్ సేస్ ఈస్ ఫైనల్, నాట్ వాట్ మ్యాన్ సేస్. నీ చుట్టూ మనుషులు 1000 మాటలు మాట్లాడచ్చు, కానీ దేవుడు నిన్ను గురించి ఏమని చెప్తున్నాడు, అదే ఫైనల్. హల్లెలూయా. నేను దేవుని నీతిని, నేను దేవుని నీతిని. ఆమేన్. ఆమేన్. మన ఐడెంటిటీ మనం గుర్తించాలా, మన పిక్చర్ ఏముంది. అందుకే అంటున్నాడు, బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ న్యూ. చూడు, నువ్వు ఆత్మీయంగా నీ మనసులో తెలియాలా, నీ ఆత్మలో తెలియాలా, నేను పాపిని కాదు, నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధంగా చేయబడ్డాను, నేను నీతిమంతునిగా మార్చబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. నీ చుట్టూ దేవుని యొక్క మహిమ దేవుడు నీకు ఉంచుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ముందు చూసాం, మనల్ని మహిమ పరిచిండు దేవుడు. ఎవరినైతే నిర్ణయించిండో వాళ్ళను పిలిచిండు. ఆమేన్. పిలిచిన వాళ్ళను నీతిమంతులుగా మార్చిండు, నీతిమంతులుగా మార్చిన వాళ్ళను మహిమపరిచిండు. హల్లెలూయా. హల్లెలూయా. సో దిస్ ఈజ్ అవర్ ట్రూ పర్సనాలిటీ. నేను దేవుని నీతిని అనేదే నీ పర్సనాలిటీ. ఆమేన్. అయితే బ్రదర్, ఏదైనా తప్పు జరిగితే ఎట్లా బ్రదర్? ఏదైనా పొరపాటున జరిగితే, పొరపాటున జరిగేది వేరు, విల్ఫుల్గా జరిగేది వేరు. పంది పిల్ల అయితే ఖచ్చితంగా మురికికే పోతుంది, అది గొర్రె పిల్ల అయితే మురికిలో పడితే బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. అయితే 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆమేన్. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. యోహాన్ భక్తుడు రాస్తున్నాడు సంఘంకు, మీరు పాపం చేయకుండానట్లు నేను ఈ సంగతులను రాస్తున్నాను.
కానీ పొరపాటున ఎవడైనా తప్పు చేసినట్లయితే, పాపం చేసినట్లయితే మీకు ఒక ఫెసిలిటీ కూడా దేవుడు పెట్టి ఉంటాడు. ఏమా ఫెసిలిటీ? యేసుక్రీస్తు అనే అడ్వకేట్ను దేవుడు మన కోసం తన దగ్గర పెట్టుకున్నాడు. అడ్వకేట్ అంటే ఏం చేస్తాడు? అడ్వకేట్ మన పక్షంగా వాదిస్తాడు. ఎవరితో వాదించాలా? దేవుడే హైర్ చేసుకున్నాడు యేసుప్రభును, నువ్వే అడ్వకేట్ వీళ్ళందరికీ అన్నాడు. ఎందుకు? ఆ నెక్స్ట్ సెకండ్ వర్స్లో ఉంటాడు, ఆయనే మనకు శాంతికరం అయి ఉన్నాడు. మన పాపములకంతా శాంతి చేసింది యేసుక్రీస్తు రక్తం. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు ఒకవేళ తప్పు చేసినట్లయితే మీకు ఒక అడ్వకేట్ను ఫ్రీగా వాడుకునే ఫెసిలిటీ కూడా దేవుడు పెట్టిండు. ఆ అడ్వకేట్ ఎవరితో వాదిస్తాడు? ఎవరు చెప్పారు నువ్వు దిగంబరుడు అని? ఎవరు? నీ మనస్సాక్షి. అర్థమవుతుందా? నీకేమనిపిస్తుంది? అరే నేను తప్పు చేస్తున్నాను, ఇంకా నేను తప్పు చేస్తున్నాను. గో టు ది అడ్వకేట్. హల్లెలూయా. అడ్వకేట్ యేసు ప్రభా నేను ఈ తప్పు చేశాను, దీనికి కూడా నేను ఆల్రెడీ పరిహారం ఇచ్చేస్తాను. యు నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. హల్లెలూయా. ఇట్ ఈస్ డన్. అయిపోయింది. ఆయన అడ్వకేట్ మనకు. ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి కూడా నీ సైడే ఉన్నాడు. తండ్రి నీ సైడే ఉన్నాడు. అడ్వకేట్ అయిన యేసుక్రీస్తు నీ వైపే ఉన్నాడు. సాతానుతో కాదు వాదించేది. సాతానుడు కూడా తెలుసు నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభు తన మీద వేసుకున్నాడని. హల్లెలూయా. హీ డజంట్ నీడ్ టు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు సెటిల్ చేసుకోవాల్సింది ఏంటంటే మనము మన మనస్సాక్షి. నేను దిగంబరిని కాను, నేను ఒక నీతిమంతుని, నేను దేవుని నీతిగా మార్చబడ్డాను. హల్లెలూయా. ఒకవేళ పొరపాటున తప్పు జరిగితే ఏం చేయమంటున్నాడు? నీకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, నీకు ఒక అడ్వకేట్ ఉన్నాడు. హల్లెలూయా. గో అండ్ సెటిల్ ది మ్యాటర్ విత్ ది అడ్వకేట్. ఆయన నీకు నీ మనసాక్షికి మధ్య తీర్చేస్తాడు. హల్లెలూయా. నీ పాపం అంతటికి కావలసిన పరిహారము ఆయన ఆల్రెడీ ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. ఆయన మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై. సర్వలోకం ఆయన్ని అంగీకరిస్తే అందరికీ శాంతికరమే. అంగీకరించని వాడికి శాంతి ఉండదు వాళ్ళకు. హల్లెలూయా. ఆమేన్. 1 యోహాను 3:9 చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కాన్షియస్నెస్ ఇది ఉండాలి. నీకు లోపల ఇది ఒకటి ఉండాలి. ఎప్పుడు కూడా నీకు ఒక గ్రహింపు, నేను దేవుని వల్ల పుట్టాను, నేను ఈ లోకస్తుడిని కాను. నువ్వు ఈ లోకంలో అందరూ మా ఫ్రెండ్స్, నేను అందరం ఒకటే, మేము మా ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్సెస్ నాశనం చేసేస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేవుని మూలంగా పుట్టావు, వాళ్ళు పుట్టిండకపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? లోకంలో ఒక చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ సో మచ్. దేవుడు ఏమంటున్నాడు? దేవుని మూలంగా పుట్టిన వానిలో దేవుని బీజం ఉంటుంది. నువ్వు గ్రహించాల, నాలో దేవుని బీజం ఉంది. నేను దేవుని మూలంగా పుట్టాను, నాలో దేవుని బీజం ఉంది కాబట్టి నేను పాపం చేయను. డిసైడ్. ఇట్స్ యువర్ డిసిషన్. నువ్వు చేయాలంటే చేస్తావు, నువ్వు చేయకూడదంటే చేయవు. నీకు ప్లెజర్ కావాలంటే పర్లేదు కొంతసేపు నేను ఈ పని చేస్తాలే అనుకుంటాను. లేదు నేను చెయ్యను అనుకుంటే నువ్వు చెయ్యవు ఎప్పటికీ. హల్లెలూయా. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఆమేన్. నువ్వు ఎవరి మూలంగా పుట్టావు? నువ్వు దేవుని మూలంగా పుట్టినట్టయితే దేవుడు పాపం చేయడు, నువ్వు కూడా పాపం చేయడు. హల్లెలూయా. ఆమేన్. అంటే ఎవరైనా తప్పులు చేస్తే ఏమంటారు తెలుసా? ఫస్ట్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఏం పని చేస్తారు? క్రైమ్ చేసే వాళ్ళను ఫస్ట్ అనేమో వాళ్ళ పేరెంట్స్ ఏంటి? వాళ్ళు యు టేక్ ఎనీ క్రిమినల్, వాళ్ళ జీవితంలో 99% వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా అట్లే ఉంటాయి. ఏదో ఒకటి బ్రోకన్నెస్, ఏదో డిస్టర్బెన్స్ ఉండనే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు దేవుని మూలంగా పుట్టినవాడివా? యు ఆర్ బార్న్ టు గాడ్. అట్లయితే నువ్వు పాపము చేయజాలవు. ఈ కాన్షియస్నెస్ మనకు రావాలి. ఇంకా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, అబ్బా తప్పు చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, నేను తప్పు చేస్తున్నాను, నా కోసం ఇదే నడుస్తుంటుంది చాలామందికి. కానీ దేవుడు మన గురించి, మన కోసం పెట్టినటువంటి ఆలోచన ఏంటి? నువ్వు ఆల్రెడీ కడగబడ్డావు, నువ్వు ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు ఆల్రెడీ నీతిమంతునిగా నువ్వు తీర్చబడ్డావు, నువ్వు మహిమపరచబడ్డావు.
హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు 2:9 చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. 4 విషయాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చదవండి. బట్ ఈ ఆర్ ఎ చోజన్ జనరేషన్. దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలిచిండు, నిర్ణయించిండు ముందే. హల్లెలూయా. నిర్ణయించిన తర్వాత నిన్ను పిలిచి నిన్ను నీతిమంతునిగా చేసిండు, నిన్ను మహిమపరిచిండు. ఇది ఒక సపరేట్ జనరేషన్. దిస్ ఇస్ అ జీనియాలజీ. అర్థమైందా? జనరేషన్ అంటే జీన్స్ ఉంటాయి. ఎవరి జీన్స్ ఉన్నాయి ఇక్కడ? దేవుని జీన్స్ మనలో ఉన్నాయి. హల్లెలూయా. ఏర్పరచబడిన జనరేషన్. హల్లెలూయా. చోజన్ జనరేషన్. రాయల్ ప్రీస్ట్హుడ్. రాయల్ అంటే కింగ్, ప్రీస్ట్హుడ్ అంటే యాజకత్వం. నువ్వు ఒకవైపు రాజువి, నువ్వు రాజులాగా బ్రతకాలా, నువ్వు ఒక యాజకునిలాగా ఇతరులందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలా, ఇతరులందరి కోసం నువ్వు యాగం చేయాలా. హల్లెలూయా. బ్రదర్ వర్షిప్ లీడ్ చేస్తున్నాడంటే ఏమర్థం? అది ఒక యాగం చేస్తున్నాం మనం అందరం దేవుని కోసం. అందరు ఈరోజు కూడా అగ్గంటిచ్చి పొగబెట్టి ఏవో చేస్తుంటారు, కానీ దేవుడు కోరుకునే యాగం అది కాదు. పాత నిబంధనలో ఉండింది. ఇప్పుడు దేవుడు కోరుకునేదంతా ఏంటంటే స్తుతి యాగం కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ స్తుతి దేవునికి ఒక యాగంగా వెళ్ళాలి. నువ్వు ఒక ప్రీస్ట్ అయితే నువ్వు రోజు దేవుని వర్షిప్ చేస్తుంటావు. నువ్వు ఒక రాజు అయితే నీ మాట శాసనంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మాట నీ మాట ఒకటే అయినప్పుడు నువ్వేం పలికితే అదే జరుగుతుంది. ఆమేన్. సో ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, హోలీ నేషన్, పరిశుద్ధ జనం. పరిశుద్ధం అంటే ఏమి? పాపం చేస్తారా వాళ్ళు? పరిశుద్ధం అంటే పాపం చేస్తారా? చెయ్యరు. నెక్స్ట్, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నువ్వు దేవునికి సొత్తు. ఆమేన్. ఎవరు ఈ లోకంలో నాకు నువ్వు వద్దు, నువ్వు నాకు కావాలి, ఇట్లాంటి మాటలు వింటుంటాం మనం కదా. నాకేం నువ్వు వద్దుపో, నీ బతుకు నువ్వు బతుకోపో అంటుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు నా సొత్తు. హల్లెలూయా. లోకంలో ఎవరు నిన్ను వద్దన్నా ఆయన నువ్వు నా సొత్తు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ డీప్ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. మనకు దేవునికి మధ్య ఒక ప్రేమ కనెక్షన్ ఉంది. లోకంలో రిజెక్షన్తో చాలా మంది బ్రతుకుతున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు సొత్తైన ప్రజలు. యు ఆర్ మై పీపుల్, ఐ హావ్ చోజన్ యూ. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. పాపంలో బ్రతకొద్దండి. హల్లెలూయా. ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ అంటే మనం ఇంకా ర్యాప్చర్కు దగ్గర పడుతున్నాం. మన ఐడెంటిటీని మనం గుర్తించాలి. నేను ఈ లోక సంబంధమైన వ్యక్తిని కాను, నేను దేవునికి జన్మించిన వ్యక్తిని. దేవుని బీజం నాలో ఉన్నది. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి నేను వాడిని జయించి తిని. ఆమేన్. సో దేవుని వాక్యాన్ని చూడటం నేర్చుకోండి. సబ్మిట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు దేవుని వాక్యం యొక్క మహిమకు, శక్తికి నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పగించుకోవడం. హల్లెలూయా. నిన్ను నువ్వు దేవుని వాక్యానికి, దేవుని వాక్యం యొక్క ప్రభావానికి నిన్ను నువ్వు అప్పగించుకో. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నాతో పాటు చేయెత్తండి. ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యు. మీరు కూడా నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున, ఈ రోజు మీరు నాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను కడగబడిన వ్యక్తిని, నేను పరిశుద్ధపరచబడిన వ్యక్తిని, నేను నీతిమంతునిగా మార్చబడిన వ్యక్తిని, మీ వల్ల నేను మహిమపరచబడిన వ్యక్తిని, నా యొక్క గుర్తింపు ఇదే అని నేను నమ్ముతూ ఆత్మలో నేను స్వీకరిస్తున్నాను. వాక్యానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. వాక్యం యొక్క అధికారానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. అదే విధంగా ఎవరైనా అనారోగ్యత ఉన్నా, అప్పుల బాధ ఉన్నా, మీరు మీ యొక్క చేయి, అనారోగ్యత ఎక్కడుందో అక్కడ పెట్టండి. ఒకవేళ ఆర్థిక ఇబ్బంది ఉన్నట్లయితే చేయి పైకెత్తండి. ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. యూట్యూబ్లో నా మాటలు వింటున్న మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. గాడ్ ఈజ్ డూయింగ్ మిరకల్స్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు కడిగి ఉంటున్నాడు, పరిశుద్ధపరిచి ఉంటున్నాడు, నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు, స్వస్థపరిచే దేవుడు కూడా ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, నా ప్రియ బిడ్డలు తండ్రి, ఎవరైతే నాయనా ఈ మాటలు వింటున్నారో
వీరి జీవితాల్లో తండ్రి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తుంటున్నాం తండ్రి. ప్రతి అప్పును యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తుంటున్నాం తండ్రి. ప్రభా, మీ యొక్క కృపలో తండ్రి వీరిని డబ్బు వెతుక్కుంటూ వస్తుందని ప్రకటిస్తున్నాం తండ్రి. మీ కృపలో తండ్రి వీరు ఐశ్వర్యవంతులుగా తీర్చబడ్డారని ప్రకటిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్క ఆర్థికమైన ఇబ్బంది నాన్న ఇంకా ఉండదు అని ప్రకటిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి అనారోగ్యతలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి, ఎవరెవరు కష్టపడుతున్నారు తండ్రి, యేసుక్రీస్తు నామమున ఇప్పుడే స్వస్థతను పొందమని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, చెవిటి వారు వింటున్నారు, కళ్ళు లేని వారు నాయన చూస్తున్నారు, ప్రభా మూగి వారు నాయన మాట్లాడుతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, చర్మ వ్యాధులు ఉన్న వారు నాయన సంపూర్ణంగా స్వస్థత నొందితీరని ప్రకటిస్తున్నాం తండ్రి. క్యాన్సర్ యేసుక్రీస్తు నామమున అది చచ్చిపోయి బయటికి వెళ్ళిపోయిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి HIV AIDS నాయన సంపూర్ణంగా నాయన వీరిని విడిచి వెళ్ళిపోయిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ఇంకా నరాల బలహీనత కానీ ప్రభా, మరి నాయన కిడ్నీ సమస్య రోగాలు కానీ, గుండె రోగాలు కానీ, ప్రభా ఊపిరితిత్తు సమస్యలు అన్నీ కూడా నాయన ప్రభా అన్నీ కూడా యేసుక్రీస్తు నామమున అవి నాయన కొట్టివేయబడ్డాయని ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున వీరు స్వస్థత నొందితిరని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. God bless you.